హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ బుర్త మళ్ళీ మెంతాకు బాజీ చేస్తుంటా. చెప్తా ఎట్లా చేయాలా, ఓకేనా? జీలకర్ర, మెంతాకు, టమాటా, ఆనియన్, తెల్లగడ్డ, మిరపకాయ ఇప్పుడు కట్ చేసి వేస్తాను వంకాయ బుర్త కోసం. ఇప్పుడు ఈ రెసిపీ వంకాయ బుర్త. వంకాయ కట్ చేసి దాంట్లో పెట్టకుండా సాల్ట్ వేసిన, ఎందుకు మళ్ళీ ఒగరుగా కాదు, సాల్ట్ వేసి పెడితే ఒకరు కాదు. ఫ్రెండ్స్, వంకాయ కట్ చేస్తే ఎంత ఉంటే వేస్ట్ వచ్చింది చూడండి. ఏం అంటారు వాళ్ళు, మళ్ళీ ఇచ్చేది రేట్ ఎక్కువ, ఉండేది తక్కువ. చూడండి ఎంత వేస్ట్, అన్నీ ఖరాబే ఉంది. ఇది శనగింజలు, ఇది మిరపకాయ, తెల్లగడ్డ, ఆనియన్, ఇది పెసరపప్పు నానబెట్టిన, మెంతాకు కూరకు తాలింపు. శనగింజలు చూడండి గ్రైండర్లో వేసి పెట్టి చూడండి. నూనె వేడి చేస్తున్నా, దాంట్లో జీలకర్ర వేస్తుందా. ఎక్కువ రేట్ కాకూడదు ఇది, ఓకేనా? ఇప్పుడులాగా ఇది రెడ్ అవుతుంది కదా, దాని లోపల ఇది వంకాయ బుర్తది పప్పు ఏం చెప్తారు మీరు, ఇది ఇది ఆనియన్, సారీ తెల్లగడ్డ, మిరపకాయ వేసుకోండి. ఇవన్నీ దాంట్లో వేసుకోండి. ఇది రెడ్ అవుతుంది, మెంతాకు వేస్తాండా దాంట్లో. వంకాయ బుర్తలో పసుపు వేస్తుందా. చింతపండు, నాకు ఈ బ్లాక్ ఇష్టం చింతపండు, ఎందుకు నేను కొత్తగా తీసుకోవాలి. కొత్తగా తీసుకుంటే పెట్టేసి మళ్ళీ ఎట్లా ఇది చేస్తాను. వంకాయ పెసరపప్పు దాంట్లో వేసిన చూడండి. దాంట్లో నీళ్ళు వేయకూడదు, ఎందుకు నీళ్ళు వేస్తే ఇది కూరగాయలో నీళ్ళు వస్తుంది, ఎందుకు నీళ్ళు వేయకూడదు, ఓకేనా? ఇది నేను చెప్పిన ప్రకారంగా చేస్తే ఒకసారి చేసి ట్రై చేయండి, బాగుంటుంది, టేస్ట్ హైలైట్గా ఉంటుంది. ఇక్కడ చేసేకి ఎవరికి రాదు ఇట్లా. ఇది మరాఠీలో స్పెషల్, ఇది చాలా చేస్తారు, ఓకేనా? మళ్ళీ ఇది అయిన తర్వాత ఇది పొడి పైన వేస్తాం చూడండి. నీళ్ళు వేయాల, ఎట్లా ఫ్రై చేసి చాలా రోస్ట్ అయిన తర్వాత నీళ్ళు వేయాల, పులుపు బాగుంటుంది. ఇది బుర్త చూడండి. దాంట్లో నీళ్ళు వేయలేదు, ఎట్లా నీళ్ళు వచ్చింది చూడండి. నేను చెప్పలే నీళ్ళు వేయకూడదు. చూడండి అంతా ఇది వేసింది కదా, ఇప్పుడు నీళ్ళు వేస్తాము. ఇది కలపకూడదు, ఎట్లా పెట్టి 2 మినిట్స్ పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి.